కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు అర్జునునితో తుది పోరుకు సిద్ధమయ్యాడు. అనేక శాపాల ప్రభావం కారణంగా యుద్ధంలో అతడి రథం చక్రం మట్టిలో ఇరుకుపోయింది. రథాన్ని బయటకు తీయడానికి కర్ణుడు వంగిన క్షణంలో అతడు నిరాయుధుడిగా ఉన్నా కూడా కృష్ణుని ఆదేశంతో అర్జునుడు బాణాన్ని సంధించి అతనిని గాయపరిచాడు. ఈ చర్య ధర్మానికి వ్యతిరేకమైనది అయినా కృష్ణుడు పేర్కొన్నట్లు కర్ణుడు జీవితంలో చాలాసార్లు ధర్మాన్ని విస్మరించాడు. కర్ణుడు బాణం తాకి నేలపై కూలిపోయాడు. అతని ముఖంలో శాంతి మేసింది. ఓ వీయుని చావుగా కనిపించింది. మరణం ముందు కృష్ణుడి మాటలు, ఇతడు ఓ మహోన్నతుడు, తన త్యాగంతో నమ్మకంతో చిరకాలం గుర్తించబడతాడు, కర్ణుని మహాత్మ్యాన్ని ప్రకటించాయి. సూర్యుని పుత్రుడైన కర్ణుని ఆత్మ సూర్యోదయంతో కలిసిపోయింది. అతడి మరణం ఓ ధర్మపాఠంగా నిలిచింది. ధర్మం కోసం పోరాడినా నిబంధనలను విస్మరించినప్పుడే అది శక్తిని కోల్పోతుంది.